జగన్ గారి నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన చాలా మంది చూసుంటారు. ఎలా జరిగింది ఏంటనేది. అది అట్టర్ ఫ్లాప్ షో అంట కదా. జగన్ గారు వైజాగ్లో దిగి బై రోడ్డుగా 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి మెడికల్ కాలేజీ నర్సీపట్నం వెళ్ళడానికి జనాలు ఎలా వచ్చారు ఏంటనేది ఒక వెర్షన్ అయితే, ఇప్పుడు అది అట్టర్ ఫ్లాప్ అయిందంటగా. అసలు జనమే లేరంట కదా. నిజమా? జనం లేరా? జనమే లేరంట. ఏంటి సాక్షి వాళ్ళకి పాపం విఎఫ్ఎక్స్ కోసం చాలా కష్టపడ్డారట. సాక్షి ఛానల్ వాళ్ళు విఎఫ్ఎక్స్ ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఇలాంటి వాటి కోసం, అంటే వాటి కోసం చాలా కష్టపడ్డారంట కదా. అసలు జనాలు లేకపోయినా జనాలు ఉన్నట్టు చూడడానికి చూపించడానికి చాలా తిప్పలు పడ్డారంట కదా. ఇది నేనంటున్న మాట కదండి. ఎవరంటున్నారంటే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో, టీడీపీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్లో అఫీషియల్ పేజీల్లో పోస్ట్ చేసినటువంటి విషయాలు నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అనుకోండి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. ఫస్ట్ అయితే ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను. ఆ నిజమేంటో తెలియాలా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక తప్పు గురించి మాట్లాడాలనుకున్నాను. ఆ తప్పు ఏంటో తెలియాలా. అవన్నీ తెలియాలంటే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. క్రిస్టల్ క్లియర్గా మీకు ఒక అంచనాకు వస్తారు మీరు. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. ఏంటంటే వాస్తవాలు ప్రజలందరూ తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయని చెప్తారు. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఆలోచిస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు జగన్ గారు ఆ పర్యటన అట్టర్ ఫ్లాప్ అంట. అట్టర్ ఫ్లాపో లేకపోతే బంపర్ హిట్టో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం. ఎందుకంటే బాబోయ్ ఆ జనమేంట్రా బాబు అనే ఒక వీడియో చేసాం. అది విపరీతంగా దాని మీద మీ స్పందన అయితే చూపించారు. మీ స్పందన అమూల్యం అసలు చెప్పాల్సింది. ఎందుకంటే బాబోయ్ ఆ జనమేంట్రా బాబు నిజంగా దండం పెట్టేచ్చు ఆ జనానికి. అసలు అంతమంది జనం ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చిన జనం ఒక ఎత్తు అయితే హోరున వర్షంలో కూడా అలా నిలబడన్నారు చూశారు, అది రెండో ఎత్తుగా. అసలు మన మౌలికదిగా చాలామంది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది ఏంటంటే కనుక కేంద్రం దాకా ఈ విషయం పాకింది ఏంటంటే కనుక ఈ సీన్ హైలైట్ నన్ను అడిగితే కనుక. ఏంటి ఒక 3.5 గంటల సినిమా జరిగింది అంటే కనుక దాంట్లో హైలైట్ సీన్స్ ఉంటాయి సార్. దాంట్లో ది బెస్ట్ అనుకున్న హైలైట్ సీన్ ఏంటంటే హోరున వర్షంలో కూడా ఒక్క మనిషి కూడా పక్కకు చెదరలా, అటుగాని ఇటుగాని పరుగులు పెట్టలా. హోరున వర్షంలో కూడా అలా నిలబడిపోయారు. వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి చేతులు ఆయన అలాగే నిల్చొని ఉన్నాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే 100% జగన్మోహన్ రెడ్డి గారి అది ఏదైతే ఉందో, జగన్ గారు వెళ్ళిన నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన ఏదైతే ఉందో అది అసలు మామూలు కాదు. బ్లాక్ బాస్టర్ అని చెప్పాలా ఒక భాషలో, అంటే సినిమా భాషలో చెప్పాలంటే కనుక సూపర్ హిట్ సక్సెస్ అని చెప్పాలి, గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. ఎందుకని పార్టీలకు అతీతంగా కొన్ని మాటలైతే మాట్లాడాలండి. వాస్తవంగాను పార్టీలకు అతీతంగా కొన్ని మాటలైతే మాట్లాడాలి. ఎందుకంటే నిజం నిర్భయంగా చెప్పాలి. జనం వస్తే వచ్చారని చెప్తాం, రాకపోతే రాలేదని చెప్తాం. మహానాడుకి బేభత్సంగా జనం వచ్చారని చెప్పాం. ఎలా వచ్చారనేది పక్కన పెట్టే. మహానాడు సభలకి జనం బేభత్సంగా వచ్చారు అని చెప్పాం. వచ్చారు కాబట్టి వచ్చారని చెప్పాం. అప్పుడు జీర్ణించుకున్న మీరు ఇప్పుడు జీర్ణించుకోకపోతే కష్టం కదండి. నిజాలు మాట్లాడాలి కదా. కాబట్టి 100% సక్సెస్ అయింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ జగన్ గారు చేసిన తప్పేంటో చెప్పమంటారా? జగన్ గారు చేసిన తప్పేంటో చెప్తాను. ఏదైతే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ ప్లానింగ్ వాళ్ళ రూట్ మ్యాప్ ఏంటంటే విశాఖపట్నం అక్కడ దిగుతారు ఎయిర్పోర్ట్లో. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక వెళ్ళాలి. అంటే గాజువాక మీదుగా స్టీల్ ప్లాంట్ టచ్ చేయాలి. స్టీల్ ప్లాంట్ మీదుగా తర్వాత లంకెలపాలెం నుంచి, తర్వాత అనకాపల్లి నుంచి, తాళ్లపాలెం నుంచి, తర్వాత నర్సీపట్నం కాలేజీకి వెళ్ళాలి. ఇది రూట్ మ్యాప్. ఇలాగ వెళ్ళటం వల్ల ఏం జరిగింది చెప్పమంటారా? ఏదైతే రాష్ట్రాన్ని మొత్తం ఒక భయాందోళనలో రాష్ట్రం మొత్తం చర్చించుకునే ఒక అంశం ఏదైనా ఉందంటే కనుక అది స్టీల్ ప్లాంట్ అంశం. ఈ స్టీల్ ప్లాంట్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయరు. అక్కడికి వెళ్తే కనుక స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడుతురు. దేశం మొత్తం చూసురు ఈ అంశం గురించి. అసలు ఏంటి వాస్తవాలు, అది ప్రైవేట్ అయ్యిందా అవ్వలేదా? ప్రైవేట్ కాకుండా ఆపేమని వాళ్ళు చెప్తున్నారు, కానీ గనులు ఇవ్వలేదేమో కార్మికులు చెప్తున్నారు. ప్రైవేట్ కానివ్వకుండా మేము ఆప్ చేసామని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి కొన్ని బ్లాకులు ప్రైవేటీకరణ జరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ప్రైవేటీకరణ కాలేదని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అసలు జీతాలే ఇవ్వట్లేదు, ఆపేశారు. చాలా మందినేమో వీఆర్ఎస్ ధర తీసేసుకుని వెళ్ళిపోమని చెప్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవాలు ఏంటో ప్రజలందరికీ తెలియాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనలో
విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దాకా కూడా వెళ్లాల్సిందే. ఆ రూటే కరెక్ట్ రూటు. జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్కి వెళ్తే కనుక వాస్తవాలు ఏంటో బయటకు వచ్చును అనేది చాలా మంది మాట్లాడుకున్న మాట. రాజకీయ విశ్లేషకుల నోట్లోంచి వచ్చింది కూడా ఇదే. నా అభిప్రాయం కూడా ఏంటంటే కనుక కట్ రూట్ మ్యాప్ అయితే డిసైడ్ చేశారు. ఎందుకంటే కనుక ఒకేసారి అటు మెడికల్ కాలేజ్ గారికి ఇటు స్టీల్ ప్లాంట్ కాడికి కూడా సరిపోను కట్టగలం. అసలు ఏం జరుగుతుందో వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటి స్టీల్ ప్లాంట్ మీద అదే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటనేది క్లియర్ కట్గా ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. మోదీ గారు పక్కన వెనకాల కూర్చున్నప్పుడు ఒకే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడే మాట్లాడాడు ఆయన. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి కుదరదు, ఇది మాకు కావాలి అవసరమని అప్పుడే తగ్గొట్టమని చెప్పేశాడు అక్కడ. కాకపోతే ఇప్పుడు వెళ్ళుంటే కనుక ఆ కార్మికులు వాళ్ళ సమస్యలుండో చెప్పుకుంటే అవకాశం కలుగునేమని అనిపించింది. అంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారనుకోండి, ఆ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చారు కాదని అంట్లా. కానీ వాళ్ళు వచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ కాడికి వెళ్ళిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే కనుక ఆ ఎఫెక్టే వేరు, ఆ ప్రభావం వేరు. కాబట్టి వెళ్ళుంటే కనుక వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ జీతాల మాట ఏంటి, వాళ్ళ బ్రతుకుల మాట ఏంటి, వాళ్ళు ఉంచుతున్నారా, తీసేస్తున్నారా, ప్రైవేట్ చేస్తున్నారా లేదా, మరి దీన్ని విశాఖపట్నాన్ని శైలిలో కలుపుతున్నారా లేదా, లేకపోతే దానికి గనులు ఇస్తున్నారా లేదా స్టీల్ ప్లాంట్కి. కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ భాగోతం ఏదైతే జరుగుతుందో ఏంటి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారో ఉందా, ఉంచుతున్నారా తీసేస్తున్నారా, ప్రైవేటీకరణ జరుగుతుందా లేకపోతే ఆగిపోయిందా అనేది ఏ పార్లమెంట్లోనో లేకపోతే అసెంబ్లీలోనో ఎవరు మాట్లాడటంలా. బయట మాత్రం గాలి మాటలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. అవి కాదు కదా, ఒక రికార్డెడ్గా, ఒక జీవో లాగా, ఒక చట్టంగా, ఓ బిల్లుగా పాస్ అయితే కనుక అప్పుడు వాళ్ళ ఒక ధేమ అనేది వస్తుంది. లేదు కాబట్టి ఇంకా ప్రైవేట్ కానీ జరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ దీక్షలు కానీ, వాళ్ళ నిరసనలు కానీ, వాళ్ళ ఉద్యమాలు కానీ ఆపలా. అర్థమైంది కదా మీకు ఇక్కడికి. కాబట్టి అంటే ఆ రూట్ మ్యాప్ అయితే కరెక్ట్గా ఉండునేమో అనేది నాకు అనిపించింది. తర్వాత ఎప్పుడైతే ఆ రూట్ మ్యాప్ కాకుండానో ప్రభుత్వ అధికారులు అంటే పోలీసులు కావచ్చు, వాళ్ళు ఏం చేశారంటే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్డీఏ మీదుగా గోపాలపట్నం, అలాగే పెందుర్తి, నేషనల్ హైవే మీదుగా, అలాగే అనకాపల్లి, తర్వాత నర్సీపట్నం ఇలాగ ఎప్పుడైతే తీసుకెళ్లారో స్టీల్ ప్లాంట్ని టచ్ చేయకుండా పోయారు. కాబట్టి నన్ను అడిగితే కనుక స్టీల్ ప్లాంట్ అంశం కూడా తెర మీదకి వచ్చినేమో మాట్లాడారు జగన్ గారు. నేను కాదని అంటలా, స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా వచ్చారు, నేను కాదని అంటలా. కానీ అక్కడికి వెళ్ళుంటే వేరేలా ఉండేమో, దేశం మొత్తం దీని గురించి చర్చించుకుందరేమో. ఎప్పుడైనా సరే అక్కడికి వచ్చిన జనం గురించి, నర్సీపట్నం మెడికల్ కాలేజీ కాడికి వెళ్తున్న జగన్ గారి కోసం వచ్చిన జనం కోసం తండోపతండాలుగా యాక్చువల్గా ప్రభుత్వమే అర్చన చేసింది. ఏమని, మామూలుగా అయితే జనం రారు, జగన్ గారు వెళ్తున్నారు కాబట్టి 68,000 పైచీలకి అయితే జనం వస్తారని ప్రత్యక్షంగా పోలీసు అధికారులే మాట్లాడటం జరిగింది. 68,000 మంది వస్తారో కాబట్టి మా దగ్గర తగినంత సిబ్బంది లేదు అని చేతులు ఎత్తేసిన విధానం కూడా చూసాం మనం. ఎందుకంటే చాలా మంది పోలీసులు ఆల్రెడీ మహిళా క్రికెట్ జరుగుతుంది అక్కడ, కాబట్టి అక్కడికి వెళ్ళిపోయిన సిబ్బంది తక్కువగా ఉన్నారని వాళ్ళు మాట్లాడడం. మొత్తానికి ఏదైతేనండి ఆ పర్యటన ఏదైతే ఉందో, అంటే ఇంతకుముందు జరిగిన 4-5 పర్యటనలకి పోల్చుకుంటే డబల్ త్రిబుల్లో అయితే కనుక జనం అయితే రావడం జరిగింది. కాబట్టి జనాన్ని జగన్ దగ్గర నుంచి దూరం చేయడం ఎవరి తరం కాదేమో అని నాకు అనిపించింది. కాబట్టి జగన్ గారు చేసిన, అంటే వైసీపీ వాళ్ళు చేసిన తప్పల్లా ఏంటంటే కనుక స్టీల్ ప్లాంట్ టు అదే విశాఖపట్నం అలాగే స్టీల్ ప్లాంట్ని టచ్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇంకా ఒక రకంగా ఉండునేమో అనేది నా అభిప్రాయం. అంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరండి అది నిజంగాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎలా పుట్టిందో, దానికోసం ఎంతమంది బలైపోయారో, త్యాగాలు చేశారో. కాబట్టి అలాంటిది ప్రైవేట్ చేసేస్తానని అనడంతో చాలా బాధ అయితే వస్తుంది ఎవరికైనా సరే. కాబట్టి అందుగురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కూడా అక్కడికి వెళ్ళుంటే బాగుండేది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదండి, రాష్ట్రం మొత్తం ఆలోచించింది ఆ విషయం మీద. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అది తప్పైతే జరిగిందని అనిపిస్తుందా, అలా ఎల్లుంటే బాగుండని అనిపిస్తుందా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి కాబట్టి మాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కొత్తగా మన ఛానల్స్లో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.